రోజు కనీసం 3-4 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. ఆడ మగ తేడా లేకుండా, ఆడవాళ్ళు అయితే మరీను బయటికి వెళ్ళొచ్చామంటే కాళ్ళు కడుక్కోవాలి. అంతేకాదు, ఓసారి పేరంటానికో పెళ్ళికో పెడతాం, చూడకూడని వాళ్ళు చూస్తారు, మనకి తెలియదు ఎవరేమిటో, అసలు ఎవరి చూపుల్లో ఏముందో తెలియదు. ఆ దిష్టి పోవాలంటే ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కోవాలి. ఇది గుడ్డి నమ్మకం కాదు, శాస్త్రీయం, పక్కా నిజం, మీద అనుమానం వెళ్ళా. వాళ్ళ చూపులు పడితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. పసిపిల్లలకైతే స్నానమే చేయించాలి, సాంబ్రాణ పొగేసేయాలి, లేదా మన్నాడు ఏదో వచ్చేస్తుంది. ఎందుకంటే చూపుల్లోంచే మనోభావాలు ప్రసరిస్తాయి. అనేక రకాల అసూయలు, ద్వేషాలు ఆ చూపుల్లోంచి వచ్చి మన మీద పడతాయి. అవి ముందు శరీరంలో చేరిన తర్వాత కిందకు వస్తాయి, ఎక్కడికి పోవండి. మనం జపం చేస్తున్నాం కదా, అందుకని కిందకు వస్తాయి. కిందకు వచ్చినవి కూడా మనలో ఉండకుండా ఉండాలంటే కాళ్ళు కడిగేసుకుంటే బాత్రూంలోకి పోతాయి, గొడవలేదు. అందుకని కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. వాళ్ళ అపార్ట్మెంట్లు కదా, బిల్డింగులు కదా అన్నట్టు కాళ్ళు కడుక్కోవాల్సిందే. మట్టికి దానికి సంబంధం లేదు. ఆ మాత్రం కనీసపాచారం కూడా పాటించకపోతే ఇంకా లక్ష్మీ సరస్వతులు మన ఇంట్లో ఎందుకుంటారని శనిదేవత ఉంటుంది వచ్చి ఇక్కడ.